ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకు. సో ఇది వరకు వచ్చినటువంటి నోటీస్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు దీనికి సంబంధించినటువంటి డేట్స్ అన్ని కూడా. సో ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో ఇచ్చినటువంటి అప్డేట్ ఏందో ఒకసారి క్యాజువల్గా మనం చూసుకుందాము. కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మర్ పోలీస్ ఫోర్సెస్ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయి నార్కోటిక్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025 ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అడ్మిషన్ సర్టిఫికేట్. అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే మీకు ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద క్యాండిడేట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మర్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2025 కెన్ వ్యూ దేర్ షెడ్యూల్ ఎగ్జామినేషన్ డేట్స్ ఫ్రమ్ 26/1/2025 ఆన్వర్డ్స్ బై లాగింగ్ యువర్ లాగిన్ ఐడీలు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటంటే ఈరోజు 25 కదా, రేపు 26 నాడు ఎగ్జామ్కు సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తం మీ యొక్క లాగిన్లో పెట్టేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అదేవిధంగా మీకు ఏ డేట్ నాడు ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు కొత్తగా మొత్తం చూసుకోవచ్చు. అయితే ఇంతకుముందు ప్రాసెస్ ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ప్రాసెస్ ఎట్లుందంటే మొత్తం చేంజ్ చేసిండ్రు. ఇంతకు మనకు అప్లికేషన్ స్టేటస్, తర్వాత మనకు సెంటర్కి సంబంధించిన అప్డేట్, తర్వాత అడ్మిట్ కార్డు వస్తుండే. ఇప్పుడు మొత్తం ఒకేసారి పెట్టేసిండ్రు. ఇట్లా ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారంటే ఈసారి సిటీ డీటెయిల్స్ ఫర్ ద సేడ్ ఎగ్జామినేషన్ విల్ బి అవైలబుల్ 10 days బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ షిఫ్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో రేపు తెలుస్తుందండి మీకు ఏ డేట్ నాడు ఎగ్జామ్ ఉంది ఏంటని చెప్పేసి మీకు తెలుస్తుంది. పలానా డేట్ నాడు ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఎగ్జామ్కి 10 రోజుల ముందు మీకు ఎక్కడ సిటీ ఉంది, ఏ సిటీలో ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి సిటీ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తుంది. అయితే ఎగ్జామ్కి 4 రోజుల ముందు మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. 10 రోజుల ముందు మీకు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి సిటీ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు డేట్ వచ్చేసి ఎంత 26 కదా, మీకు ఒకవేళ ఫిబ్రవరి 20వ డేట్ నాడు మీకు ఎగ్జామ్ ఉంది అనుకోండి, ఫిబ్రవరి 20వ డేట్ నాడు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మీకు తెలుస్తుంది. అయితే నీకు ఎక్కడ ఉంది సిటీ అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే నీ ఎగ్జామ్కి 10 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 11వ డేట్ నాడు నీకు తెలుస్తుంది ఎక్కడ ఉంది సిటీ అని చెప్పేసి. సో ఎగ్జామ్కి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ వస్తుంది. అంటే ఫిబ్రవరి 16వ డేట్ నాడు నీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది. అడ్మిట్ కార్డ్ మీద నీకు సెంటర్ ఎక్కడ ఉంది ఏంటని చెప్పేసి చూసుకోనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీ ఎగ్జామ్కి 4 రోజుల ముందు మీకు రిలీజ్ అవుతుంది. సో మొత్తానికి రేపైతే మీ యొక్క డేట్స్ ఎప్పుడు ఉన్నాయి ఏమైందని సంగతి మొత్తం మీకు రేపు తెలుస్తుంది. సో రేపు నేను మీకు క్లియర్గా సపరేట్గా వీడియో వేసి ఇంకా క్లియర్గా చెప్తాను అన్ని. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.